उवाच देवी त्वां स्तोतुमिच्छामि साध्वीनां प्रवरां वरां परात्परां च परमां नहि स्तोतुं क्षमोऽधुना स्तोत्राणां लक्षणं वेदे स्वभावाख्यानतः परं न क्षमप्रकृतिं तव सुव्रते शुद्धसत्त्वस्वरूपाहं कोपहिंसा विवर्जिता न च शप्तो मुनिस्तेन व्यक्तया च त्वं मया पूजिता साधु जननी च यथादितिः दयारूपा च भगिनी क्षमारूपा यथा प्रसूता त्वया रक्षिता प्राणा पुत्रदारा सुरेश्वरी ये है ना थोड़ा ध्यान रखो यहाँ और इसमें है ना कि देखिए वो बुद्धिं बलं श्रियं आयुष्यं तेजः आरोग्यं देहि मे अव्यवाहन श्रियं देहि मे अव्यवाहन ओम नमः इति ఇలా చూడండి ఇలా అనుకొని ఇలా నమస్కారం చేసుకోండి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి అనే గ్రామంలో రంగనాయక స్వామి వారు ఎంతో కాలంగా పూజలు అందుకుంటూ ఉండగా ఈ సమయంలో స్వామివారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఎంతో వైభవంగా దేవాలయాన్ని నిర్మాణం చేసి వంగల నరసింహారెడ్డి గారు, అలాగే బేతల్లి రాజేందర్ రెడ్డి గారు, కాలువ కొమరయ్య గారు, అలాగే చింతల పరశురామ గారు వీరంతా కలిసి ఎంతో వాళ్ళ కమిటీ సభ్యులతో ఊరంతా సహకరించేట్టుగా ఏర్పాటు చేసుకొని అందరితోని మాట్లాడి ఎంతో దేవాలయాన్ని అభివృద్ధి చేయగా మనము ఈ 3 రోజుల నుంచి ప్రతిష్టా కార్యక్రమాలు ఎంతో వైభవంగా చేశాము. సుదర్శన హోమము, హైగ్రీవ హోమము, లక్ష్మీనారాయణ హృదయము వంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విశేషంగా చేయడం జరిగినది. ఇకపోతే పూర్ణాహుతి కార్యక్రమం, ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. 108 ద్రవ్యాలతోని హోమ కార్యము, అలాగే పూర్ణాహుతి పూర్తయి అమ్మవారికి ఇక్కడ 8 చీరలతోని పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా వేసుకుంటూ 8 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. అలా ఎంతో విశేషంగా యాగశాల, ప్రధాన యాగశాల వేరు, దైవ యాగశాల వేరు, ఆ విధంగా 2-3 యాగశాలలు వేసుకొని అందరికీ వెసులుబాటు ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులంతా కూడా. 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంకాలము ఎంతో వైభవంగా కళ్యాణ కార్యక్రమం జరుగుతోంది. 12 అడుగుల రంగనాయక స్వామి వారి విగ్రహాలను ఏర్పాటు చేసి కళ్యాణ కార్యక్రమాన్ని చేయనున్నారు. ఇది చాలా వైభవంగా 11 మంది పురోహితులచే వైష్ణవులు, వైదికులతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగిందనమాట. శ్రీమాత్రే